చిరంజీవి దేశంలో కాంగ్రెస్ను గెలిపించగలిగాడా? ప్రజారాజ్యాన్ని గెలిపించగలిగాడా? జనసేన పవన్ కళ్యాణ్ 2 సీట్లలో గెలిపించగలిగాడా? అందువల్ల చిరంజీవి ఇవన్నీ గెలిపించలేనప్పుడు ఇప్పుడు బీజేపీని వచ్చి అర్జెంటుగా ఎలా గెలిపిస్తాడు? బీజేపీని గెలిపించగలిగితే చిరంజీవి జనసేనను ముందు గెలిపిస్తాడు, ప్రజారాజ్యాన్ని అలాగే ఉంచేవాడు కదా. డెఫినెట్గా చిరంజీవి ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న యాక్టరు. చిరంజీవి ఏది లేనిదే నీకు ఆయన పార్టీ పెడితే ఫస్ట్ అటెంప్ట్లోనే 71 లక్షల మంది ఓట్లు వేస్తారా? 18 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఇప్పుడు మీకు మామూలు విషయం కాదు కదా, ఫస్ట్ అటెంప్ట్లోనే 18 ఎమ్మెల్యే సీట్లు 71 లక్షల ఓట్లు వచ్చినట్టే. కారణాలు ఏదైనా ఆయన ఆ పార్టీని కంటిన్యూ చేయక కాంగ్రెస్లో కలిపాడు అనుకోండి. నిజంగా అలాగే నిలబడి ఉంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వైసీపీకి ఒక ప్రత్యామ్నాయం అయ్యేవాడు. సో అందువల్ల ఎందుకంటే ఇది పేషెన్స్ పేస్. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ చూడండి, 2019 ఎలక్షన్స్లో 2 సీట్లలో ఓడిపోయాడు. 2 సీట్లలో ఓడిపోయాక కూడా అలాగే నిలబడ్డాడు. సో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. ఏం జరిగింది? ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లలో గెలిచి వచ్చాడు. సో అందువల్ల ఆ పేషెన్స్ చిరంజీవి చూపలేకపోయాడు. కారణం ఏదైనా కానివ్వండి, దానికి కారణం ఆయనే చెప్పాడు, నాకు సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ పాలిటిక్స్ పై లేదు అని. వాస్తవం అది. ఆయనకు సినిమా మీద ఉన్న ప్రేమ, పాలిటిక్స్ పైన ఆ ప్యాషన్ లేదు కనుక ఆయన నిలబడలేకపోయాడు. పవన్ కళ్యాణ్కి ఆ ప్యాషన్ ఉంది కనుక నిలబడగలిగాడు. బట్ చిరంజీవి ప్రయోగాలు ఫెయిల్ అయినా చిరంజీవికి నా పాపులారిటీని ఎవరు కాదనలేరు కదా. అందువల్ల డెఫినెట్గా బీజేపీ అలాంటి పార్టీలు ఆలోచిస్తాయి. బీజేపీ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఫిలిం పర్సనాలిటీస్ను, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీకు నిన్నగాక మొన్న రాజ్ కపూర్ ఫ్యామిలీతో మోడీ కలవలేదా? మణిపూర్ అయితే పోలేదు. ఎన్నిసార్లు అడిగినా మణిపూర్ పోడు. పొరపాటున కూడా మణిపూర్లో వెళ్ళి బాధితుల్ని, కుక్కీల్ని, మెయితీల్ని పరామర్శించండి, పొరపాటున కూడా పోడు మోడీ. సాక్షి మాలిక్, మీకు బజరంగ్ పునియా, మీకు వినేష్ ఫోగట్లు రోజుల తరబడి నిరసనలు జరిపారు. ముఖ్యంగా మహిళా రెస్లర్లు మీకు వారాల తరబడి నిరసనలు తెలిపారు. ఏంటి? అయ్యా, మా రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకుడు మమ్మల్ని లైంగికంగా వేధించాడని. సో మరి ఎక్కడ బేటీ బచావ్ ఎక్కడ పోయింది? మోడీ వాళ్ళని కనీసం కలిశాడా? కానీ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఆ కుటుంబం మొత్తంతో గంటసేపు పడిపోయాడు. సో అందువల్ల మోడీకి తెలుసు వీళ్ళ ద్వారా పలుకుబడి పొందొచ్చు అనేది ఆయన ఆలోచన. అందులో భాగంగానే రజనీకాంత్ను తమిళనాడులో ఉపయోగించుకోవాలని పెద్ద ప్రయత్నం చేశారు. అది సక్సెస్ కాలే. సో అందువల్ల మొదటి నుంచి కూడా సినిమా, అందులో సౌత్లో సినిమా ఇన్ఫ్లుయెన్స్ తెలుసు. అందుకే ఆంధ్రలో పవన్ కళ్యాణ్తో బీజేపీ కలుస్తుంది. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా చర్చలు జరిపారు కదా. మన కిషన్ రెడ్డి చెప్పాడు ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించాడని. ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించడానికి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు అమిత్ షాతో. సినిమాలో బాగా పండిన సినిమా గురించి తెలిసిన పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడన్నా లైన్లో ఉపయోగపడుతుందేమో అని. సో అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజం పైన ప్రభావం చూపే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది బీజేపీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోవడం అవతల కాదు, తర్వాత సంగతి. బట్ మన నిఖిల్ కామత్తో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎందుకు? యంగర్ జనరేషన్లో ఆయనకు పెద్ద ఫాలోయింగ్ ఉంది, జెన్జీలో. సో అందువల్ల ఆయనకు ఒక 2 గంటల పాటు పోడ్కాస్ట్, మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులకు కూడా టైం ఇవ్వండి నరేంద్ర మోడీ. సో నిఖిల్ కామత్కు 2 అవర్స్ ఇచ్చాడు కదా టైం. అందువల్ల సినిమా వాళ్లకు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళను ఎలా వాళ్ళతో క్యాటర్ కావాలని బాగా తెలుసు. అందువల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదు కదా. అందువల్ల మీకు చిరంజీవి పట్ల అభిమానాలు చాటుతూనే ఉంటారు. ఇప్పుడు మీకు అల్లూరి సీతారామరాజు శత జయంతి అప్పుడు చిరంజీవి ఉన్నాడు, కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి ఉన్నాడు. సో ఇవన్నీ కూడా చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. చిరంజీవి డిజర్వ్ కాదని ఎవరు చెప్పడం లేదు. డిజర్వ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇవ్వరు కదా. డిజర్వ్ కదా అని చెప్పి జావేద్ అఖ్తర్కో మీకు వాళ్ళకి ఇవ్వరు కదా, షబనా ఆజ్మీకో ఇవ్వరు కదా, ప్రకాష్ రాజ్కి ఇవ్వరు కదా. ప్రకాష్ రాజ్ పద్మశ్రీ అవార్డు కూడా డిజర్వ్ కాదా? ఇస్తారా మరి మోడీ ప్రభుత్వంలో? సో అందువల్ల ఇప్పుడు చిరంజీవి పద్మ విభూషణ్కి అర్హుడైతే ప్రకాష్ రాజ్ కనీసం పద్మశ్రీ కన్నా అర్హుడవుతాడు కదా, మరి ఇస్తారా? ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి దాంట్లో. సో అందువల్ల అల్టిమేట్గా పాలిటిక్స్ కదా. సో అందువల్ల డెఫినెట్గా సినిమా వాళ్ళను ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు ఉపయోగించుకొని ఇమీడియట్గా చిరంజీవి బీజేపీలో చేరుతాడు అని నేను ఊహాగానాలు చేయడం లేదు. అయినా చేరాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి కూటమిగానే ఉంది.
కావాలనుకుంటే చిరంజీవి ఆ కూటమి తరఫున రాస్తే పోలేడు, ఈ పార్టీ ఆ పార్టీ కూడా సంబంధం లేదు కదా, ఆల్రెడీ ఇప్పుడు నాగబాబు మంత్రి అవుతున్నాడు కదా. సో అందువల్ల ఏమీ ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏం కాదు. అందువల్ల చిరంజీవి బీజేపీలో చేరతాడు అని ఇప్పటికిప్పుడు కంక్లూజన్ లాగా ఉంది. ఎందుకంటే ఆయన చేరాలని కూడా జనసేనకు మద్దతు ఇస్తారు కదా ఫస్ట్. అందువల్ల కానీ బట్ డెఫినెట్గా బీజేపీకి తనకు అనుకూలంగా చిరంజీవి ఉపయోగపడే రీతిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది కదా.